అయిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిపోయింది. కల్లూరులో 20 డివిజన్లకు గాను కాంగ్రెస్ 13 చోట్ల గెలుపొందింది. బీఆర్ఎస్ 7 స్థానాలను కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి భూపాల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భూపాల్, అన్ని మున్సిపాలిటీలు దాదాపుగా అన్ని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రం అంటే హంగు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అయితే మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉంటే 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ మేయర్ కైవసం చేసుకుంది. అది కూడా అంటే ఫుల్ మెజారిటీతో మొత్తం కూడా అన్ని కైవసం చేసుకున్న పరిస్థితి. ప్రధానంగా ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఎక్కడైనా సరే 3, 4, 2 ఇట్లా సీట్లతో సరిపుచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వస్తున్న మధ్యలో బీఆర్ఎస్ కి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వస్తున్న ఏదులాపురంలో కూడా అదే 2 బీఆర్ఎస్ 2 మాత్రమే వచ్చాయి. అంటే అన్ని చోట్ల వన్ సైడ్ గా కాంగ్రెస్ కి మొత్తం 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఆధిపత్యం చైర్మన్ పదవులు కైవసం చేసుకుంది. ఇక కొత్తగూడెం విషయానికి వచ్చినట్టయితే కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 21, సిపిఐ 23, బీఆర్ఎస్ 9 గెలుచుకుంది. ఇక్కడ అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేసినప్పటికీ సిపిఐకి అక్కడ కొత్తగూడెం సీట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో వివాదాలు ఏర్పడినాయి. సిపిఐ కాంగ్రెస్ గత పంచాయతీ ఎన్నికల నుంచి విడివిడిగా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పోటీపడి సమానమైన ఓట్లను సంపాదించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా సిపిఐ కాంగ్రెస్ సమానమైన ఓట్లని అంటే డివిజన్లు సాధించుకున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇక్కడ హంగు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ 60 వార్డులు ఉంటే 60 వార్డుల్లో 30 వార్డులు వస్తేనే అంటే మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. కానీ ఇప్పుడు సిపిఐకి 23 మాత్రమే వార్డులు రావడంతో ఇప్పుడు ఇంకొక పార్టీతో సిపిఐ అలయన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ 9 డివిజన్లు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ తో అలయన్స్ చేసుకుంటుందా, డిప్యూటీ మేయర్ ని ఎవరితో పంచుకుంటుంది అనేది ఇంకా స్పష్టం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మొత్తం మీద అంటే లేదు కాంగ్రెస్ తోనే మళ్ళీ కలిసిపోతారు. ఇక్కడ కాంగ్రెస్ నేత దయాకర్ రెడ్డి ఏంటి పరిస్థితి, ఎన్ని సీట్లు గెలిచారు, ఏంటి పరిస్థితి? ఇవాళ ఎదులాపురం మున్సిపాలిటీలో ఎదులాపురం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా తీర్పిచ్చారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఇవాళ ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కళ్ళగంటుందో మేము అది చేస్తాం ఇది చేస్తామని వారిని 7 గంజాలు గొయ్యి తీసి గొయ్యిలో బుచ్చి పెట్టారు ఇవాళ ఎదులాపురం ప్రజలు. ఈ రకంగా ఏకపక్షమైన తీర్పిచ్చినందుకు ఎదులాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎదులాపురాన్ని మౌలిక వసతులు కానీ సంక్షేమంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని వారికి ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఎదులాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూస్తున్న మొత్తం దాదాపు ఆనందోత్సవాలతో మొత్తం కూడా అంటే నినాదాలు చేస్తున్న పరిస్థితి, సిపిఐ ఆనందోత్సవం పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా పార్టీ కార్యకర్తలు అందరూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగూడెం అదేవిధంగా కొత్తగూడెం సిపిఐ అంటే దాదాపుగా సిపిఐకి మేయర్ కైవసం అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే డిప్యూటీ మేయర్ ఎవరు అనే విషయంలో అది కాంగ్రెస్ ఇస్తారా లేకపోతే బీఆర్ఎస్ తో అలయన్స్ జరుగుతుందా అనేది వేరే విషయం. కానీ సిపిఐ మాత్రం కొత్తగూడెం మేయర్ కొట్టింది. అయితే మొదటి నుంచి కూడా అక్కడ సిపిఐకి బలంగా ఉంటున్న విషయం తెలిసిందే కొత్తగూడెం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నిక ద్వారా కొత్తగూడెం సీటుని సిపిఐ కైవసం చేస్తుంది. అయితే జిల్లాలో ఉత్కంఠభరితమైన కూడా కొత్తగూడెం అనే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు సత్తుపల్లి, వైరా, కల్లూరులో బీఆర్ఎస్ మొదటి నుంచి గెలుస్తామని చెప్పినప్పటికీ ఆ పరిస్థితి మాత్రం కనపడలేదు. ఎక్కడ కూడా సింగిల్ కూడా అంటే ప్రతి చోట 2, 3, 4 ఒక సత్తుపల్లి, కల్లూరులో మాత్రమే కొద్ది మేరకు బీఆర్ఎస్ సత్తా చూపించింది. ఈ జిల్లాలో అంటే 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో 3 మంత్రుల హవా అయితే కొనసాగిందని చెప్పవచ్చు. మొత్తం 10 నియోజకవర్గాలు జిల్లాలుంటే భద్రాచలం, పినపాక, ఖమ్మం ఈ 3 మాత్రమే అంటే మున్సిపల్ ఎన్నికలు లేవు. మిగతా అన్ని చోట్ల కూడా మున్సిపల్
7 నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం కూడా కాంగ్రెస్ అయితే హవా కొనసాగుతుంది. సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, చెప్పండి, ఈ విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నారు? అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అన్నిటిని అధిగమించి డబ్బు, అధికార దుర్వినియోగం అన్నిటిని అధిగమించి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నటువంటి విశ్వాసంతో ప్రజలు భారత కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించారు. ఈ విశ్వాసంతో భవిష్యత్తులో కమ్యూనిస్టుల అవసరాన్ని ఈరోజు ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. కమ్యూనిస్టుల అవసరాన్ని గుర్తించే ప్రజల కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ, మా పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు ప్రజా సమస్యలను గుర్తిస్తారు. మున్సిపాలిటీలో ప్రజల పక్షాన పోరాడుతామని తెలుసు. భవిష్యత్తు కమ్యూనిస్టులకు ఉందని మేము భావిస్తా ఉన్నాం. కొత్తగూడెం మేయర్ సీట్ ని కైవసం చేసుకోవడం ఎలా చూస్తున్నాం? కొత్తగూడెం ఈ రోజు ఇవాళ ఇన్ని అధిగమించి కొత్తగూడెం మేయర్ సీట్ ని కమ్యూనిస్ట్ పార్టీ అధిగమించడం అంటే కమ్యూనిస్టులు ఈ సమాజంలో ఉండాలా, కమ్యూనిస్టుల అవసరాన్ని ఇవాళ ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలోనే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల అవసరం భవిష్యత్తులో అవసరం ఉంటుందనేటువంటి ప్రజల భావన కలుగుతా ఉంది. ఖచ్చితంగా విజయం, అంతిమ విజయం కమ్యూనిస్టు వైపు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలకి మంచి భవిష్యత్తు ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం మొత్తం కూడా సిపిఐ అటు కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేసినప్పటికీ వాళ్ళ విజయాల నేపథ్యంలో వాళ్ళు తమ సంబరాలను అయితే కొనసాగిస్తున్నారు. మనం చూడవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ జెండాలో రెపరెపలాడుతున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల విషయాన్ని చూసినట్టయితే రాజకీయ పార్టీలు ఒక పార్టీకి కాకుండా ఒక్కొక్క చోట ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇస్తూ పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఒక పార్టీకి అంటే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒప్పందాలకు సంబంధించి ఎక్కడ కూడా చూసుకోకుండా కేవలం లోకల్ ప్రయోజనాల దృష్ట్యానే, లోకల్ గా గెలుపు కోసం ప్రయోజనాల దృష్ట్యానే ఈ రాజకీయ పార్టీలు ఒప్పందం కూర్చుకున్నాయి. అంటే మొత్తం కూడా కాంగ్రెస్ సిపిఐకి అన్ని చోట్ల ఒప్పందాలు ఉన్నప్పటికీ, అన్ని చోట్ల కలిసి చేస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లా వచ్చేసరికి కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ వేరువేరుగా పోటీ చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే కొత్తగూడెంలో సిపిఐ టీడీపీని కలుపుకొని పోటీ చేసింది. అదేవిధంగా అదే మదిరిలోకి వచ్చేసరికి కాంగ్రెస్ టీడీపీని కలుపుకుంది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పొత్తులు అయితే పెట్టుకున్నారు. అయినప్పటికీ ఏ పొత్తులు ఎలా జరిగినప్పటికీ మొత్తం ఉమ్మడి జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసింది. అది కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో, అంటే అత్యధిక వార్డులను గెలుచుకొని కాంగ్రెస్ అయితే తన విజయాన్ని సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది. ఒక కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ కి మొదటి నుంచి బలహీనంగా ఉంది. గత ఎన్నికలు కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో కేవలం కొత్తగూడెం మున్సిపాలిటీలో ఒకే ఒక సీటుని గత కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుచుకోవడం జరిగింది. అయితే ఈసారి 21 సీట్లు కనుక గెలుచుకోవడం ద్వారా కొంత మేరకు అంటే కాంగ్రెస్ అక్కడ బలంగా పెరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మనం చూసినట్టయితే మొత్తం కూడా 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే కొత్తగూడెంలో మాత్రం సిపిఐ సిపిఐ మేయర్ని కైవసం చేసుకుంది. దేవి, భూపాల్ మేయర్ అభ్యర్థి ఎవరో తేలిందా? ఓకే, కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చినట్టయితే అది ఎస్టీ జనరల్ గా కేటాయించారు. ఈ ఎస్టీ జనరల్ కి సంబంధించి ఫస్ట్ నుంచి సిపిఐ అభ్యర్థిగా ఒక డాక్టర్ని భావించారు. కానీ ఆ డాక్టర్ ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మళ్ళటంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే అభ్యర్థి విషయంలో ఇంకా ఎవరు అనేది ఫైనలైజ్ కాలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అంటే కొత్తగూడెం క్యాంపు రాజకీయాలు అయితే ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి క్రితమే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్న కోననేని సాంబశివరావు అంటే అందరూ కూడా క్యాంపుకి విచ్చేయాలనేది పిలుపుయడం జరిగింది. ఈ నేపథ్యంలో పాల్వంచ అదేవిధంగా కొత్తగూడెం రెండు పట్టణాలు, అంటే గతంలో పాల్వంచ మున్సిపాలిటీగా ఉండేది, అది కొత్తగూడెంలో మెర్జ్ చేసి కార్పొరేషన్ గా చేశారు. ఈ రెండు సంబంధించి గెలిచిన వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే సిపిఐ పార్టీ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. అయితే ఇక్కడ 5 ఇండిపెండెంట్లు కూడా గెలవడం జరిగింది. ఈ ఇండిపెండెంట్లని ఎవరైనా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో కూడా జరుగుతుంది. ఈ ఇండిపెండెంట్లో 3 ఇండిపెండెంట్లు సిపిఐ మద్దతు గెలుపొందుతున్నారు. వీళ్ళందరూ కూడా క్యాంపు రాజకీయాలకు అయితే తరలిస్తున్నారు. వాస్తవానికి కల్లూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ గెలుస్తుందని నిన్ననే క్యాంపుకి వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ రోజు అయితే మొత్తం అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మొత్తం అభ్యర్థుల విషయంలో అంటే దాదాపుగా జిల్లాలో అంటే 7 మున్సిపాలిటీల్లో కొత్తగూడెం ఎస్టీ జనరల్, అదేవిధంగా కల్లూరు ఎస్సీ జనరల్, అంటే ఈ 2 మాత్రమే పురుషులకు కేటాయించిన రిజర్వేషన్లో వచ్చాయి.
6 మున్సిపాలిటీలు అంటే మహిళలకే కేటాయించారు. అయితే ఇందులో 4 జనరల్ ఉన్నాయి. సత్తుపల్లి, మదిర, అదేవిధంగా సత్తుపల్లి, మదిర, వైరా ఇవి జనరల్ సీట్లు మహిళలకైతే జనరల్ మహిళకి ఉన్నారు. మొత్తం కూడా ఈ అభ్యర్థుల విషయంలో ఇంకా అధికార పార్టీకి సంబంధించి అంతకు ముందే వెల్లడి చేయడం జరిగింది. సీల్డ్ కవర్లో హైదరాబాద్ నుంచి సీల్డ్ కవర్లో పిసిసి పంపిస్తుందని ముందే చెప్పడం జరిగింది. అయితే అందువల్లనే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో మంత్రుల జోక్యం, మంత్రులు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు మాత్రమే జోక్యం చేసుకున్నారు. ఎవరు అంటే అభ్యర్థి అనేది ముందు అనౌన్స్ చేయలేదు. వీళ్ళకి సంబంధించి అన్ని కూడా సీల్డ్ కవర్లో వస్తాయని చెప్పారు. అయితే ఈ 7 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ల విషయంలో సీల్డ్ కవర్లే వస్తాయని చెప్పారు. ఇప్పుడు కొత్తగూడెం విషయానికి వచ్చేసరికి అక్కడ సిపిఐ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించి ఎవరు అభ్యర్థి అనేది ఇంకా డిసైడ్ కాలేదు. అయితే ఇక్కడ అభ్యర్థి కంటే కూడా హంగు ఎవరితో జరుగుతుంది అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ కి సిపిఐకి మధ్య రాష్ట్ర వ్యాప్తంగా అలయన్స్ ఉన్న విషయం తెలిసిందే. మరి ఇక్కడ పొత్తు ధర్మాన్ని విస్మరించి విడివిడిగా పోటీ చేసినప్పటికీ మళ్ళీ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ అంటే మేయర్ పోస్ట్ విషయంలో, డిప్యూటీ మేయర్ పోస్ట్ విషయంలో ఒక అంగీకారానికి వస్తారనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంత మేరకు అనేది తెలియదు. కాకపోతే ఏంటంటే కొత్తగూడెంలో జరిగిన రాజకీయాల నేపథ్యంలో సిపిఐ కాంగ్రెస్ తో ఫైటింగ్ చేసింది కాబట్టి కాంగ్రెస్ తో మళ్ళీ అలయన్స్కి వస్తుందా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో జరిగే చర్చల్లో కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ తీసుకోవడానికి అంగీకరిస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే కొత్తగూడెం చాలా డిఫికల్ట్ గా ఉన్న క్రమంలో సిపిఐ ఏమైనా డిమాండ్ పెట్టే అవకాశం ఉందా? వాస్తవానికి ఎమ్మెల్యే ఎన్నికల్లో కోననేని సిపిఐ రాష్ట్రంలో మన జరిగిన ఎన్నికల్లో సిపిఐ సీటుని కోననేని సాంబశివరావుకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు ఇచ్చాం. ఆ తర్వాత కొత్తగూడెం విషయంలో మాకే మద్దతు ఇవ్వాలి, మొదటి నుంచి కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా మాకు మద్దతు ఇవ్వాలని మొదటి నుంచి కూడా సిపిఐ కోననేని సాంబశివరావు కూడా డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి ఈ వివాదం ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ వేర్వేరుగా పోటీ చేసింది. అయితే ఆ వేర్వేరుగా పోటీ చేసిన సందర్భంలో సీట్ల విషయంలో కొత్తగూడెం అంటే పాల్వంచ, కొత్తగూడెం ఈ మండలాల్లో అత్యధిక సీట్లని అంటే కాంగ్రెస్ సిపిఐ సమానంగా సీట్లను సంపాదించుకుంది. అప్పుడు అదేవిధంగా ఆ తర్వాత అదే ఒరవడి, అదే వివాదం మున్సిపల్ ఎన్నికలకు వచ్చే వరకు కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే వివాదం కొనసాగిన పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలు కూడా విడివిడిగానే పోటీ చేశారు. ఈ సందర్భంలో ఈ సందర్భంలో బీఆర్ఎస్ తో దగ్గర అవుతుందా అంటే వాస్తవానికి బీఆర్ఎస్ తో దగ్గర అవుతుందనే ఒక ప్రచారం జరిగింది. కానీ ఈ జిల్లా విషయానికి వచ్చేసరికి సిపిఐకి కాంగ్రెస్ కి ఎక్కడ పొత్తు అయితే పొసకని పరిస్థితి పడింది. అది పంచాయతీ ఎన్నికల్లో కొంతమేరకు సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం వీళ్ళకి ఎక్కడ పొసకలేదు. ప్రధానంగా అటు ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మంలోని ఏదులాపురం మున్సిపాలిటీ, ఈ 2 మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్, ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ ఈ 2 కూడా అండర్ కంట్రోల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన 2 ప్రధానమైన మున్సిపాలిటీలో సిపిఐతో అలయన్స్ అయితే కుదరలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ మేయర్ తీసుకుంటేనే ఒకవేళ తీసుకుంటేనే కాంగ్రెస్ సిపిఐ సంబంధాలు మెరుగుపడతాయనేది ఒక అంచనా. అయితే దీనికి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పే దాన్ని జిల్లాలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరిస్తారా, లేకపోతే అంటే కొత్తగూడెం నియోజకవర్గాన్ని కూడా ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కొత్తగూడెం నియోజకవర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అండర్ కంట్రోల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఇక్కడ ఎంత మేరకు ఎట్లా చర్చలు జరుగుతాయని చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో మొన్న జరిగిన దాంట్లో కూడా అంటే చర్చలకు సంబంధించి రాష్ట్ర స్థాయి వచ్చినప్పటికి కూడా వాళ్ళ మధ్య ఒక అంగీకారం జరగలేదు. అందువల్ల ఏ విధంగా జరుగుతుంది అనేది 1-2 రోజుల్లో తెలుస్తుంది. దేవి. ఆల్ రైట్ భూపాల్, థ్యాంక్ యూ.